హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఎందుకో నాకు తెలీదు ఈరోజు నా మూడ్ బాగుంది. ఎందుకంటే ఇందాకే లిరిక్స్ నేను వింటున్నాను. లేకపోతే లిరిక్స్ చదువుతున్నాను. అది చెప్పుకోవడానికి నేను రెడీ అవుతున్నాను కాబట్టి చాలా హుషారుతో నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాను కాబట్టి నా మూడ్ అట్లా అట్లా అయిందనమాట. అండ్ ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ఆఫ్‌కోర్స్ ఈ వారం 'కీడకోల' సినిమా వస్తుంది. మన తరుణ్ భాస్కర్ గారి మూడో సినిమా. ఐ థింక్ ఎన్ని సంవత్సరాలయిందిరా? 5:30 సంవత్సరాలయింది ఆయనొక సినిమా తీసి. 'ఈ నగరానికి ఏమైంది' ఐ థింక్ జూన్ 2018లో వచ్చింది. సో, ఇప్పుడు నవంబర్ 2023లో ఇప్పుడు 'కీడకోల' సినిమా వస్తుంది. 'కీడకోల' అనే సినిమా గూడా అది చాలా డిలే అయింది. బట్ అంత గ్యాప్ ఆఫ్‌కోర్స్ అది తరుణ్ గారికి తెలుసు. చాలా సార్లు చెప్పారు. బట్ హోప్‌ఫుల్‌గా అంటే ట్రైలర్ ఒక రకంగుంది. నాకు పెద్దగా నచ్చలేదు. బట్ ఐ హోప్ సినిమా బావుంటది. అండ్ యాహ్! మీరెవరైనా వెళ్లి చూసినారంటే పాడ్‌కాస్ట్ వినేవాళ్ళు మా వినే ప్రేక్షకులు మీరు వెళ్లి వినండి. స్ట్రైక్ సంగతానికొస్తే మేము సండే రికార్డ్ చేసినాం కాబట్టి సో 29థ్ రికార్డ్ చేసినాం కాబట్టి మీరు 31st మీరు వింటారు కాబట్టి ఇంకొకటండి నేను మీ అందరికి తెలుసు నేను ఒక అమెరికన్‌ని. కానీ మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి నేను ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుగులో నేను ముగిచ్చేసాను. ప్రతి అంటే వారానికి 2 సార్లు. బట్ మా వినే ప్రేక్షకులందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు. మీరు ఎవరికైనా హాలోవీన్ తెలియకపోతే అది యూఎస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్‌లో అది చాలా పెద్ద ఒక ఫంక్షన్. యాక్చువల్లీ ఐ థింక్ అది ఓన్లీ యూఎస్ఏ నాకు తెలిసినంత వరకు. అంటే వేరే దేశాల్లో వాళ్ళు సెలబ్రేట్ చేశారు. బట్ ఎవరైనా హాలోవీన్ తెలియకపోతే అది బేసిక్‌లీ దయ్యాలు లేకపోతే ఆహ్, బేసిక్‌లీ ఐ థింక్ దయ్యాలు పండగ చేసుకునే ఒక రోజు. అంటే దయ్యాలు సెలబ్రేషన్ చేసుకునే ఒక రోజు ఇన్ ద సెన్స్. అంటే అది డెడ్ ఏదైతుందో ఏదైతుందో అంటే ఈ సోదని చెప్పుకుండగా హాలోవీన్ అనేది ఏందంటే అందరూ పెద్ద పెద్ద కాస్ట్యూమ్‌లేసుకొని మేకప్‌లేసుకొని ఈదర్ వాళ్ళు వాళ్ళ పండగ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. సో, మేము స్కూల్‌లో పెరిగే కొద్దీ మనం చేసే కొద్దీ అదంతా మేము జేసేవాళ్ళు. ఇప్పుడు మేము పెద్దయ్యాం గాబట్టి అంటే కాలేజ్‌లో చాలా ఫన్‌గుండేది. బికాజ్ అందరూ రకరకాల కాస్ట్యూమ్స్ తీసుకొచ్చి ఇది జేస్తూ, అది జేస్తూ బోలెడన్ని పనులు జేసేవాళ్ళం. బట్ యాహ్! అప్పుడు ఫన్‌గుండేది. ఇప్పుడు జీవితం సంకనాకి బోతుంది. మనకు లక్షణంగా కష్టాలున్నాయి గాబట్టి అంటే నేను అట్లా జెప్పట్లేదు. ఏందంటే మంచిగా ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు ఫన్‌గా ఉంటది. లేకపోతే నీకెక్కువ అండ్ బేసిక్‌గా నీకెక్కువ పనుండకపోతే నీకు సరదా అనిపిస్తది. నీకెక్కువ పనుందనుకో లేకపోతే అదే నాకొద్దురా బాబు నేను ఇంట్లో కూర్చుంటా అని చెప్పి సో, కాస్ట్యూమ్‌లేసుకొని బేసికల్లీ ఆ రోజంతా నువ్వు యేసుకుంటామనమాట. బట్ ఏదో ఒకటి మీ అందరికీ గూగుల్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఏదో ఒకటి. బట్ నెట్‌లో కొడితే హాలోవీన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తది. సో, మరొకసారి మా వినయ ప్రేక్షకులందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'రామ్' గారి 'కందిరీగ'. సో, యాజ్ యూజువల్ ఈ సినిమా అక్కడే చెప్పేద్దాం. సో, ఈ సినిమాకి బ్యానర్ సాయి గణేష్ ప్రొడక్షన్స్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా తీసేది మన బెల్లంకొండ సురేష్ గారు. దిస్ మూవీ స్టార్స్ ఎనర్జెటిక్ స్టార్ 'రామ్' గారు, 'హన్సిక' గారు, 'హన్సిక మొట్వాని' గారు, 'ఆక్ష పర్దసాని' గారు. ఈ సినిమాలో 'స్వాతి రెడ్డి' గారు కూడా ఉంటారు. ఆమెకొక క్యామియో అపియరెన్స్ ఉంది. ఆహ్, ఏంటది రియల్ లైఫ్ హీరో అంటే ఆయన సినిమాలో విలన్ అవ్వచ్చు. కానీ రియల్ లైఫ్‌లో ద బిగ్గెస్ట్ హీరో 'సోనూ సూద్' గారు. ఈ సినిమాలో 'జయప్రకాష్ రెడ్డి' గారు కూడా ఉంటారు. 'చంద్రమోహన్' గారు, 'బ్రహ్మానందం' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'ఫిష్ వెంకట్' గారు, 'రఘుబాబు' గారు, 'ధర్మపు సుబ్రహ్మణ్యం' గారు, 'దిల్ రమేష్' గారు, 'బ్రహ్మాజీ' గారు, 'ప్రగతి' గారు, 'హేమ' గారు, 'రమప్రభ' గారు ఉన్నారా? ఓకే. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకెవరున్నారంటే మన 'వినీత్ కుమార్' గారుంటారు. ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే యాహ్! ఈ సినిమాలో 'కాశీ విశ్వనాథ్' గారు కూడా ఉంటారు. బట్ యాహ్! ఇదొకటి. యాహ్! బట్ ఈ సినిమాలో 1,90,000 మందుంటారు. అండ్ నీ అమ్మ నా కాన్సంట్రేషన్ ఎడబోతుంది. మ్యూజిక్ బై ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి తమన్ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఆండ్రూ గారికి, మీకెవరైనా ఆండ్రూ గారు తెలియకపోతే బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు 'కరుణాకరణ్' గారి సినిమాకి మెజారిటీ అన్ని అంటే కొంతకాలం అయిన తర్వాత అన్ని సినిమాలకు పనిచేసిన ఒక కెమెరామాన్ ఆండ్రూ గారు. సో, 'డార్లింగ్' సినిమా కూడా చేసిందాయనే. ఎందుకంటే 'ప్రేమంట' చేసిందాయనే. ఐ థింక్ 'చిన్నదాని నీ కోసం' కూడా చేసిందాయనే. సో, అంటే ఆహ్, ఆ ర్యాపో ఎప్పుడు కుదిరిందనేది నాకు తెలీదు గానీ, బట్ ఆండ్రూ అనే ఒక కెమెరామాన్ యూజువల్‌గా మన 'కరుణాకరణ్' సినిమాకి ఆయన ఎక్కువ పని చేసేవారు. డైలాగ్స్ బై ఆహ్
డైలాగ్స్ బై రాజేంద్ర కుమార్ గారు. ఓకే. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ది లెజెండరీ కోటి గారు. ఆర్ట్ డైరెక్షన్ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ చిన్న గారు. ఎవరైనా చిన్న గారు మర్చిపోయి ఉంటే ఆఫ్‌కోర్స్ 'పూరి జగన్నాథ్' సినిమాలు అన్నిట్లికి అండ్ 'పోకిరి' సినిమాకి కూడా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు. ఫైట్స్ బై స్టంట్ శివ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్. ఈ సినిమాకి కో రైటర్ అండ్ డైలాగ్స్ రాసినటువంటి మన 'భగవంత్ కేసరి' డైరెక్టర్ అనిల్ రవిపూడి గారు. అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రాసినటువంటి సంతోష్ సంతోష్ శ్రీనివాస్ గారు. ఆఫ్‌కోర్స్ ఇది ఆయన డెబ్యూ సినిమా. ఈ సినిమాకి నిర్మాత ద ఫేమస్ బెల్లంకొండ సురేష్ గారు. అండ్ ఈ సినిమా ఆగస్ట్ 12, 2011 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే బోలెడన్ని చెప్పాలి. సో, రపారప్ చెప్పేద్దాం. సో, మీ అందరికి గుర్తుంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ well యాక్చువల్లీ దానికి ముందు నేను ఆ సమ్మర్ 2012 సో, మా యూఎస్‌లో సమ్మర్ ఉన్నప్పుడు సో, ఆగస్ట్ 2011లో నేను ఆ టైం ఇండియాకొచ్చానండి. అండ్ నేను బేసిక్‌గా ఒక నెలన్నరలో 6 సినిమాలు చూశాను బేసిక్‌గా. ఆహ్ నేను ఎప్పుడు పడితే అప్పుడు. ఆ సినిమాలేందో నేనింక ప్రత్యేకంగా చెప్పాలంటే, ఫస్ట్ 'రంగం' జూసా. దాని తర్వాత 'సెగ' జూసా. మన నానిగారి 'సెగ' సినిమా. నాకు తెలిసి ఆ సినిమా సగం మంది జూసుండరు. నేనొక్కడినే జూసా. దా దాని తర్వాత 'హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2' జూసా. ప్రసాద్ ఐమాక్స్‌లో. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ నా జీవితంలో నేను జూసేది. దాని తర్వాత 'రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' జూసా. దాని తర్వాత మన 'కార్తీ' గారు 'నా పేరు శివ' సినిమా చూసా. అండ్ దెన్ నేను లాస్ట్ అంటే యూఎస్‌కి రిటర్న్ అయ్యే ముందు నేను లాస్ట్ చూసే సినిమా నేను ఇండియా ట్రిప్‌లో అయితే 'కందిరీగ'. సో, ఆ టైంలో ఇండియాలో ఉండే కొద్దీ నాకు బాగా గుర్తు. అంటే ఇండియాలో ఉన్నాను. లిటరల్లీ నేను నేను మళ్ళీ యూఎస్‌కొచ్చే రిటర్న్ అయ్యే రోజు అప్పుడు 'దూకుడు' ఆడియో లాంచ్ జరిగింది. ఐ థింక్ లైక్ ఒక 2 డేస్ ముందు. అప్పుడు నాకు గుర్తుందిరా ఆ సినిమాకి హైపు. బట్ యాహ్! అన్ని సినిమాలు చూసా. ఈ సినిమాకి ప్రత్యేకంగా 'కందిరీగ' గురించి మాట్లాడాలంటే మీకు ఆ టైంలో గుర్తుంటే పక్కనే ఇంకో ఒక చాలా విపరీతమైన హైపొచ్చే ఉండే ఒక సినిమా ఏంటంటే మన 'నాగ చైతన్య' గారిది 'దడ'. ఎందుకు విపరీతమైన హైప్ ఉండేదేంటంటే ఆహ్ అప్పటికే 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్‌లు కొట్టారు. 'ఏమై చేసావని' 100% లవ్. దాని తర్వాత ఓకే. ఆల్రెడీ ఫార్‌లో ఉన్నారు కాబట్టి అది ఆహ్, యూ నో ఇప్పుడు మాస్ సినిమా చేసినాడని చెప్పి విపరీతమైన హైప్ ఉండుండే. ఆఫ్‌కోర్స్ సినిమా 'కుక్కరాడ్' డిజాస్టర్ అయింది. బట్ ఇండియాలో తిరిగే కొద్దీ నాకు బాగా గుర్తు. అంటే బేసిక్‌గా నేను ఎళ్ళే కొద్దీ పోస్టర్స్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద లైక్ హైట్ మీద ఉన్న టవర్ మీద పోస్టర్‌లు ఏస్తారు కదా! ఇండియాలో. సో, నాకదే గుర్తు. దడ కనిపించేది. కానీ నాకు రామ్ ఏంటో బేసిక్‌గా నీకు ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు నువ్వెళ్తావు గాబట్టి ఆ టైంలో నాగ చైతన్య గారి గురించి నాకు తెలుసు. బట్ అంత అంత లేదు. నాకు 'రామ్' ఎక్కువ తెలుసు కాబట్టి ఓకే. 'రామ్' ఏదో కొత్త సినిమా వస్తుంది కాబట్టి నేనెళ్లి చూసాననమాట. సో, మేము ఫస్ట్ డే నైట్ షో ఎళ్ళాం. ఫస్ట్ డే అంటే అదే 11థ్, 12థ్ ఎళ్ళుంటాం. కానీ ఏదో లైక్ 6 పీఎం, 7 పీఎం షోకెళ్ళుంటాం. ఈ సినిమా మేమెక్కడ చూసామంటే ఐ థింక్ హైదరాబాద్‌లో ఏదో ఒకటి ఉండేదిరా. సినిమాక్స్ అనేది ఏదో ఒకటి ఉండేది. అది అది పేరు సినిమాక్సో, సినిప్లెక్సో ఏందో నాకు తెలీదు గానీ, అప్పట్లో 2011లో దానికి 360 సీట్స్ ఉండేవి. ఏందంటే అది బేసికల్లీ ఐ థింక్ రిక్లైనింగ్ సీట్స్. సో, సినిమా చూసాను. నాకు సినిమా నచ్చింది. దాని తర్వాత అంటే ఈ సినిమా అది వచ్చే టైంలో నాకు నచ్చింది. అందులో పాటలు కూడా చాలా ఇష్టం. సినిమా ఫినిష్ అయిన తర్వాత బల్ల గుద్ది చెప్తున్నానండి. ఇది అస్సలు నేను నిజమే చెప్తున్నా. ఓకే. ఇది అస్సలు అబద్ధమే కాదు. నేను మా మామయ్య అంటే వన్ ఆఫ్ మై అంకుల్స్ బేసిక్‌గా మేము థియేటర్ నుండి బయటకొస్తుంటే మేము పార్కింగ్ అంటే మెట్లెక్కి ఎగ్జిట్‌కెళ్ళి దాని కింద మెట్లుంటాయి. ఆ థియేటర్‌కి. సో, యెళ్ళే కొద్దీ బేసిక్‌లీ పార్కింగ్ గరాజ్‌కెళ్తున్నాం. దాని తర్వాత మా మామయ్య చెప్పారు. "అదిగో తేజ నీకు రాజా తెలుసా?" అంటే రాజా అంటే ఎవరు? అంటే యాహ్! అదే 'ఆనంద్' సినిమాలో హీరో ఉంటారు కదా! అని చెప్పి లిటరల్లీ రాజా గారు నా కళ్ళ ముందుండి హాయ్ అని చెప్పి దాని తర్వాత డోర్ ఓపెన్ చేసి పార్కింగ్ గరాజ్‌లోకెళ్ళారు. అరే! లిటరల్లీ మా ఎనకాల నడుచుకుంటూ ఎళ్లి, మా ఎనకాలుండి దాని తర్వాత మాకు హాయ్ జెప్పి, దాని తర్వాత ఆయనెళ్లారు. నేనప్పుడే స్టార్ స్ట్రక్ అయ్యా. బట్ ఆయన పోయారు. దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మా పెద్ద మామయ్య గారికి చండీగఢ్‌లో చాలా మంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చండీగఢ్‌లో పోస్టెడ్ గాబట్టి. సో, ఇది నేను చెప్తున్నానండి. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. మా మామయ్య గారు ఒక ప్రశ్న అడిగారు. ఏందంటే, "ఒరేయ్! నీకు 'సోనూ సూద్' గారితో మాట్లాడడం ఉందా?" అని జెప్పి. మీరు జోక్ జెప్తున్నారా? నిజంగానే జెప్తున్నారా? అంటే, లేదురా నిజం జెప్తున్నా. నీకు గావాలంటే నేను ఆయనకి ఫోను జేశా అని జెప్పి. ఆయన ఫోను జేశారు. నేను ఫోను చెవికి బెట్టుకున్నా. ఆయన హలో అన్నారు.
నాకు దిమ్మ తిరిగిపోయింది. లిటరల్లీ ఆయనకు ఫోన్ కలిపి 'సోనూ సూద్' గారితో నేను మాట్లాడి ఫోన్‌లో ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను. సార్ మీ పెర్ఫార్మన్స్ చాలా నచ్చింది. అండ్ సినిమా మొత్తం మీ మీ వల్లనే నేను సినిమా మొత్తం నవ్వుతూనే ఉన్నానని చెప్పి ఆయన చాలా ఆనందపడి ఆయన ఇప్పటి వరకు ఆయన మాటలు నాకు గుర్తున్నాయి. ఏందంటే యాహ్! ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ లైక్ మై పెర్ఫార్మన్స్. ఇట్ మీన్స్ ఎ లాట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ద కైండ్ వర్డ్స్ అని చెప్పి ఏదో ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు మాట్లాడి దాని తర్వాత మళ్ళీ మా పెద్ద మామయ్య గారికి ఫోన్ ఇచ్చి ఆయన పెట్టారనమాట. బట్ యెస్ అండి. ఈ 2 నిజంగానే జరిగాయి. అండ్ యాహ్! దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'దూకుడు' సినిమా వచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. బట్ యాహ్! అండ్ దెన్ నాకెందుకో 'రామ్' గారి సినిమాల మీద నేనెందుకు పగబెట్టుకున్నాను నాకు తెలీదు. లేకపోతే ఆయన సినిమాలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయో నాకు తెలీదు గానీ ఆహ్ ఈ పాడ్‌కాస్ట్ కోసం నేను సినిమా రివాచ్ చేశాను. అండ్ నేనొకటి చెప్తానండి. ఇది క్రింజ్ మ్యాక్స్ సినిమా. క్రింజ్ మ్యాక్స్ తలనొప్పి సినిమా అంతే. అమ్మ ఏజ్‌తో కొద్ది అంటే 2011లో చూస్తే సినిమా బావుంటది. కానీ 200 యూనో సారీ 2023లో చూస్తే అసలు వద్దురా బాబు! టార్చర్ సినిమా ఇది. నాకట్లా అనిపించింది. బట్ అంటే బేసిక్‌గా ఏజ్‌తో కొద్దీ సినిమాల్లో ఏం బాగలేదు. అంటే ఏం బాలే. అస్సలు బాలే. ఓకే. బట్ యాహ్! అది కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే, సో, యాక్చువల్లీ ఈ సినిమాకి ఒక పెద్ద కథ ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. సో, చెప్తా. సో, ఒరిజినల్‌గా ఈ సినిమాకి కాంబినేషన్ ఏందంటే, అక్టోబర్ 2009లో ఈ సినిమా అనౌన్స్ అయింది. కానీ, అప్పుడు కాంబినేషన్ ఏందంటే 'రవితేజ' గారు, 'కృష్ణవంశీ' గారు, దాని తర్వాత 'బెల్లంకొండ సురేష్' గారు. సో, యాక్చువల్లీ ఆ సినిమా ఏందంటే, అది లైక్ ఒక పార్ట్‌లీ ఒక ఫ్యాంటసీ టైప్ మూవీ. ఆవిడ స్క్రిప్ట్ ఉండేది. అండ్ దెన్ ఆ 'కందిరీగ' అనే టైటిల్ గూడా అది సినిమాకి వాళ్ళు పెడదామని వాళ్ళనుకున్నారు. సో, ప్రీ ప్రొడక్షన్ చేసే కొద్దీ కాస్టింగ్ సంగతి కొద్దీ అప్పుడు తమన్నా గారు అనుకున్నారు. దాని తర్వాత స్నేహ ఉల్లాల్ గారు కూడా అనుకున్నారు ఆ హీరోయిన్ పాత్రలకి. కానీ వాళ్ళేం చేశారంటే స్క్రిప్ట్ మార్చి ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అంతా వాళ్ళు మొత్తం తీసేసి మేము ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీద్దామనైతే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే అప్పుడు 'ఖతర్నాక్' అండ్ ఐ థింక్ 'టక్కరికి' పనిచేసిన ఒక కెమెరామాన్ ఎవరైతే ఉన్నారో మన సంతోష్ శ్రీనివాస్ గారు. ఆయన కూడా ఆ టైంలో డైరెక్టర్ అవుదాం అనేసరికి మన బెల్లంకొండ క్యాంప్. సో, బెల్లంకొండ సురేష్ గారి సంస్థలో లేకపోతే ఆయన సర్కిల్స్‌లో ఆయన బేసిక్‌గా ల్యాండ్ అయ్యారనమాట. సో, వాళ్ళేం చేశారంటే ఈ స్క్రిప్ట్ మీద వాళ్ళు చేంజెస్ చేసి వాళ్ళు ఈ స్క్రిప్ట్ మీద వాళ్ళు బేసిక్‌గా వర్క్ జేసి, కొన్ని చేంజెస్ జేసి, అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారనమాట. అంటే, ఆ మార్పులు, చేర్పులు వాళ్ళు బేసిక్‌గా మొ మొదలుపెట్టారు ఆ టైంలో. సో, ఏప్రిల్ 2010లో ఏమైందంటే, ఈ సినిమా అంటే రవితేజ గారి సినిమా చేయట్లేదు. వాళ్ళకేదో ఒక డిఫరెన్సెస్ వచ్చాయని జెప్పి, అప్పుడు రామ్ గారు రిప్లేస్ అయ్యారు. సో, రామ్ గారి విషయానికొస్తే అసలు ఈ కథ ఎలా వచ్చిందంటే, సో, 'జస్ట్ గణేష్' సినిమా వచ్చి, ఆ సినిమా కుక్కరాడు డిజాస్టర్ అయింది. సో, ఆయనేం జెప్పారంటే, ఆ టైంలో ఆయన జేసే సినిమాలవన్నీ అంటే చేసే సినిమాలవన్నీ గాదు. కానీ 'గణేష్' తీసిన సినిమా డైరెక్టర్ ఎవడో నాకు బల్ల గుద్ది జెప్తాడండి. ఆడెవడో నాకు తెలీదు. సో, రామ్ గారేం జెప్పారంటే, నేను కొత్త డైరెక్టర్స్‌తో తీసి నేనిప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నా. ఎందుకంటే, నాకు చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండేవి అది చేసే కొద్దీ. సో, 'గణేష్' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను కొత్త డైరెక్టర్స్‌తో సినిమా చేయకూడదని నేను ఫిక్స్ అయ్యా. సో, ఒక 7 నెలలు ఆయన ఒక గ్యాప్ తీసుకొని ఆయన చాలా కథలు విన్నారు. యాక్చువల్లీ 17 స్క్రిప్ట్స్ విన్నారు అనమాట. 17 స్క్రిప్ట్స్ విని ఫైనల్‌గా సంతోష్ శ్రీనివాస్ గారు ఆయన దగ్గరకొచ్చి కథ చెప్తే, ఆయన ఎక్సైట్ అయ్యి, "ఒరేయ్! ఇదేదో బావుంది" అని చెప్పి వాళ్ళు ఆయన రామ్ బేసిక్‌గా గ్రీన్ లైట్ ఇచ్చి వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. సో, మొత్తం ఫైనలైజ్ అయ్యి అది వాళ్ళు చేసే కొద్దీ ఫైనల్‌గా అక్టోబర్ 2010లో షూటింగ్ స్టార్ట్ అయింది. సో, రామ్ ఆఫ్‌కోర్స్ హీరో. దాని తర్వాత హన్సిక ఇంకో హీరో. దాని తర్వాత స్వాతి మన కలర్ స్వాతి అంటే అష్టచమ్మ ఫేమ్ స్వాతి రెడ్డి గారు. ఆయన కూడా ఆ సినిమాలు అంటే కొన్ని సీన్స్ ఆమె షూటింగ్ చేశారనమాట. సో, రామ్ గారు ట్విట్టర్ అకౌంట్‌లో అప్పుడు ఆయనేం జెప్పారంటే, సినిమాలో 3 ఫీమేల్ లీడ్స్ ఉంటాయి. అండ్ దెన్ ఆయనేం జెప్పారంటే, యాక్చువల్లీ ఇంకో పాత్రకి వాళ్ళు నిషా అగర్వాల్ గారు వాళ్ళు అనుకున్నారన్నమాట. సో, ఈ సినిమాకి అన్‌ఫార్చునేట్‌గా అంటే ఏమో మేము సేమ్ 'పండగ చేసుకో' సినిమాకి అదే జరిగింది. కానీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరిగినప్పుడు యాక్చువల్లీ ఆహ్, events on the set of the film became ఏందిరా ఏమో నాకు తెలీదు గానీ బేసిక్‌గా అప్పుడు ఇండస్ట్రీలో బేసికల్లీ ఒక స్ట్రైక్ వచ్చిందనమాట. 2010లో. అదేంటంటే ఫిల్మ్ ఫైటర్స్
వామ్మో! తెలుగు ఫిల్మ్ ఫైటర్సు తమిళ్ ఫిల్మ్ టెక్నీషియన్స్ చెన్నైలో వాళ్ళు బేసిక్‌గా అటాక్ జేశారు డిసెంబర్ 2009లో. సో, ఏమైందంటే అప్పుడు నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా నిర్మాతలు వాళ్ళొక బంద్ అనౌన్స్ జేశారు నెక్స్ట్ డే వెంటనే. సో, అప్పుడేమైందంటే ఆ ఫిల్మ్ వర్కర్స్ వాళ్ళందరూ వాళ్ళు ఇంకో స్ట్రైకు వాళ్ళు డిక్లేర్ జేశారు. అయితే ఆ క్రైసిస్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ లేట్ డిసెంబర్ అండ్ ఎర్లీ జాన్యువరి వాళ్ళు మొత్తం ఈ స్ట్రైక్ సెటిల్ అయినంత వరకు ఏ సినిమాలు మొదలవ్వు. సో, బేసిక్‌గా డిసెంబర్ 2010 అండ్ ఎర్లీ జాన్యురీ 2011లో ఈ స్ట్రైక్ మొత్తం జరిగింది. సో, అప్పుడేమైందంటే యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఎవరైతే అనుకున్నారంటే మన 'చక్రి' గారు యాక్చువల్లీ ఈ సినిమాకి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ అప్పుడు ఆయన చాలా బిజీగా ఉండడం వలన దాని తర్వాత మన తమన్ గారితో ఆయన రిప్లేస్ చేశారు మార్చ్ 2011లో. సో, షూటింగ్ మొత్తం హైదరాబాద్ హైటెక్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఎవరికైనా తెలిసుంటే అంటే మీ అందరికి తెలుసు. కానీ అంటే ఒక ఆర్టికల్ దీని గురించి నేను రాసాను. ఏంటంటే టాలీవుడ్‌లో బోలెడన్ని హౌస్ సెట్‌లుంటాయి. సో, ఆ హౌస్ సెట్‌లన్నీ బేసిక్‌గా తీసుకురావడానికి ఇదంతా మేము అంటే ఆ హౌస్ సెట్‌లేందంటే మన 'మర్యాద రామన్న' కట్టిన హౌస్ సెట్ ఏదైతే ఉందో చాలా మార్పులు, చేర్పులు చేసి బోలెడన్ని సినిమాలు చూ చూడొచ్చు. సో, అది బేసికల్లీ కోకాపేటలో ఉంటది ఆ హౌస్ సెట్. సో, వాళ్ళేం చేశారంటే మార్పులు, చేర్పులు చేసి అది వరంగల్‌లో ఏదో ఒక ఇల్లు ఉందని చెప్పి వాళ్ళ వాళ్ళక్కడ ఐ థింక్ లైక్ కొంత అంటే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ మొత్తం సెకండ్ హాఫ్ ఆ ఇంట్లోనే జరుగుతది బేసిక్‌గా. అండ్ దెన్ పాటలు షూటింగ్ చేయడానికి వాళ్ళు స్విట్జర్లాండ్‌కెళ్లారు. సో, ఫైనల్‌గా షూటింగ్ పూర్తయింది. అండ్ దెన్ వాళ్ళు జూలై 14, 2011 వాళ్ళు ఆడియో లాంచ్ చేశారన్నమాట 'తాజ్ దక్కన్‌లో'. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ మన 'విక్టరీ వెంకటేష్' గారు. అండ్ దెన్ ఆడియో ఆబ్వియస్‌గా ఒక సూపర్ హిట్ అయింది. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు ఆగస్ట్ 12, 2011 సినిమా భారీ కాంపిటీషన్ అండ్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అంటే 'దడ'తో అపోజిట్‌గా అంటే 'దడ'తో పోటీగా సినిమా రిలీజ్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ బేసిక్‌గా జనాలకి ఏం నచ్చిందంటే, ఆ ఫార్ములా ఉన్నా సరే, చూసిన సినిమా అయినా సరే, సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అన్నీ ఉన్నాయి గాబట్టి, మంచి ఎంటర్‌టైనింగ్ ఒక ఫన్ సినిమా అని జెప్పి, ఈ సినిమా యాక్చువల్లీ చాలా పెద్ద హిట్ అండి. నేనసలు అనుకోలేదు. ఈ సినిమా 22,00,00,000 షేర్ వసూలు జేసి, బాక్స్ ఆఫీస్ పరంగా ఒక సూపర్ హిట్‌గా నిలిచింది. అండ్ 'రామ్' గారి కెరీర్‌లో ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అనమాట. అండ్ దెన్ ఈ సినిమా సెప్టెంబర్ 30, 2011 సో, సినిమా ఆగస్ట్ 12, 2011 రిలీజ్ అయితే సెప్టెంబర్ 30 రోజు 50 రోజులు కంప్లీట్ చేసింది. అండ్ దెన్ నవంబర్ 18, 2011 100 రోజులు కంప్లీట్ చేసింది. సో, ఈ సినిమా 50 రోజులు, 100 రోజులు కూడా ఆడింది. ఎన్ని సెంటర్‌లో ఆడిందనేది నేను ఎంత వెతికినా అది నాకు దొరకలేదు. బట్ సినిమా అంత 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 ఘనం ఆడింది. ఎస్పెషల్లీ ఆ టైంలో. అంటే అప్పటికే సెంటర్స్ హవా ఇంకా ఉందో లేదో అని నాకు తెలీదు గానీ, అంటే అప్పటికే నాకు తెలిసి కొంచెం అది డీక్రీజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. బట్ అది వెళ్తూనే ఉండేది. అండ్ దెన్ ఈ సినిమాకి మన 'ఆక్ష పరదసాని' గారు అదే సంధ్య నటించిన అమ్మాయికి ఈ సినిమా ఒక బ్రేక్ త్రూ. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆమె 'బెంగాల్ టైగర్' సినిమాలు చూడొచ్చు, 'డిక్టేటర్' సినిమాలు చూడొచ్చు. అండ్ మన 'శర్వానంద్' గారి 'రాధా' సినిమాలు కూడా చూడొచ్చు. బట్ దోస్ ఆర్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. ఇప్పుడు కథ సంగతానికొస్తే చాలా ఉందండి. బట్ నేను చెప్పుకో చె బోలెడంత ఉంది. కానీ అంటే మంచిగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో, సినిమా ఓపెన్ అవుతది. అంటే ఎవరైనా మర్చిపోయుంటే నేను మళ్ళీ కథ చెప్తాను. సో, ఏందంటే సినిమా ఒక విలేజ్ మీద ఓపెన్ అవుతది. ఒక పెళ్లి జరుగుతుంది. కానీ శీను అనే వాడుంటాడు. శీను గాడు అందరూ వాడిని ముద్దుగా పిలుస్తారు. వాడేం చేస్తాడంటే పెళ్లి కూతుర్ని లేపుకుపోతాడు ఒక పెళ్లి నుండి. అందులో ఊరు మొత్తం వాడిని ద్వేషిస్తది. ఎందుకంటే వాడు ఇటువంటి పిచ్చి పనులు చేశాడని చెప్పి. అందులో వాడి డ్యాడీ పరువు కూడా పోతది. వాడికి తిక్కలేస్తది. వాడి డ్యాడీ ఎవరంటే మన చంద్రమోహన్ గారు. ఆడికి తిక్కలేస్తది. ఏందంటే ఒరేయ్! ఈ పనులేంట్రా అని చెప్పి, అరె! నాకు కూడా పెళ్లవుతుంది నాన్న అని చెప్పి. సో, సీనుగాడికి బేసిక్‌గా ఒక ఆశ ఉంది. వాడు మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఉంటది. ఆ అమ్మాయి పేరు బుజ్జి. వాళ్ళ మావయ్య మన ధర్మాపురి సుబ్రహ్మణ్యం గారు. సో, వెళ్ళి ఆమె ఏం చెప్తదంటే బేసిక్‌లీ ఆడు పెళ్లి గదిలో తీసుకెళ్ళి వాడిని అవమానం చేస్తది. ఆమె ఏం చెప్తదంటే ఆహ్, నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు. దాని తర్ నువ్వు డిగ్రీయే పాస్ అవ్వలేదు. నీకు 10థ్ పాస్ అయ్యే అమ్మాయి దొరకడం నీకు కష్టం. నేనెందుకురా నీకు అని చెప్పి
ఈడు ఫీలయ్యి ఆడేం జెప్తాడంటే, నేను డిగ్రీ పాసయ్యి బుజ్జిని పెళ్లి జేసుకోవడానికి నేను నేను వాళ్ళొస్తానని జెప్పి వాడు హైదరాబాద్‌కెళ్తాడు. ట్రైన్ స్టేషన్ వాడికెళ్ళే కొద్దీ వాడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మొత్తం ఊరొస్తది. ఏదంటే, "హమ్మయ్య! గోల వదలిందిరా, పెంట వదిలింది. ఈయన దోల తీరిపోయిందని" జెప్పి అందరికీ ఆడు వా అందరికి బాయ్ అని జెప్తాడు. సో, వాడు ట్రైన్‌లో యెళ్ళే కొద్దీ కొంతమంది రౌడీలు ఈవ్ టీజింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిల్ని. ఆడు పిచ్చోట్టడు కొడతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత ఇది మనం దీని గురించి మాట్లాడుకోవాలి. వాడు కాలేజ్‌లో హైదరాబాద్‌లో వాడు చేరుతాడు. అండ్ దెన్ ఒక అమ్మాయిని వాడు చూస్తాడు. ఆ అమ్మాయి పేరు శృతి. ఇది మన హన్సిక గారు. కానీ ఎవ్వడు ఆ అమ్మాయి జోలికి అంటే ఎవరు అమ్మాయి జోలికి ఎవరు రారు బేసిక్‌గా దగ్గరికి. ఎందుకంటే సిటీలో ఉండే ఒక గ్యాంగ్‌స్టర్ ఉంటాడు. అతి పెద్ద గ్యాంగ్‌స్టర్. ఆడి పేరు భవాని. ఇది మన సోనూ సూద్ గారు. వాడు శృతితో లవ్‌లో ఉన్నాడనమాట. ఎవడైనా వాడి దగ్గరకొస్తే either ఆడిని చంపేస్తాడు, కొడతాడు. లేకపోతే ఆడు బెదిరిస్తాడనమాట. ఓకే. అండ్ దెన్ వాడిని పెళ్లి చేసుకోవడానికి బేసిక్‌గా అమ్మాయిని బెదిరింపులు చేసి నన్ను పెళ్లి చేసుకో లేకపోతే ఏదో ఒకటి. ఓకే. అండ్ దెన్ శృతితో ఎవరైనా క్లోజ్‌గా వాళ్ళు ఎవరైనా తిరిగితే దగ్గరగా ఎవరైనా వస్తే ఆడు పిచ్చి కొట్టుడు కొడతాడు. అప్పుడేమవుతుందంటే రాజు అనే ఇంకో మనిషి ఉంటారు. ఇది మన జయప్రకాష్ రెడ్డి. ఆయన అప్పుడేమవుతదంటే ఆయన ఎవరో కోసం హైదరాబాద్‌లో ఎవరో ఒకడి కోసం వాళ్ళు వెతుకుతున్నారనమాట. సో, ఏమవుతదంటే సీనుగాడు ఆహ్, సీను గారు శృతిని చూస్తాడు. ఆఫ్‌కోర్స్ వాడు ప్రేమలో పడతాడు. అండ్ దెన్ ఇది భవాని గాడికి తెలుస్తది. భవాని గాడికి పిచ్చి లేస్తది. సో, సీను గాడు ఏం చేస్తాడంటే బేసికల్లీ ఆడికొక సై ఇస్తాడు. లేకపోతే సవాలిస్తాడు. ఏందంటే, "ఈ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు కదా! ఆ అమ్మాయి నాతో ప్రేమలో పడేలా చేస్తా" అని చెప్పి. సో, ఎవడో ఒకడు దాని తర్వాత అమ్మాయి వెళ్తూ కొద్దీ ఒక రోజు యాదయ్య అది వాడి పేరు. ఎవడేంటంటే ఒక సీన్ ఉంటదండి. ఆ సీనేందంటే 'సోనూ సూద్' ఒకరిని చంపుతాడు. గన్ తీసుకొని కాలుస్తాడు ఒక పార్టీలో. దాని తర్వాత వాడి తమ్ముడు భవాని మీద రివెంజ్ తీసుకోవడానికి ఆడొస్తాడు. సీను గాడొస్తాడు. ఎక్కడి నుండొస్తాడో ఎవడికి తెలీదు గానీ, ఆడు బైక్ మీదొచ్చి అందరూ అంటే మంచిగా ఒక రింగ్ రోడ్‌లో దాని మధ్యలో ఒక ఫైట్ సెట్టింగ్ పెట్టారనమాట. ఒక క్వారీ ఏదో ఉన్నట్టు. సో, ఏదో వాళ్ళక్కడ పెడతారు. సో ఆడు పిచ్చి కొట్టుడు కొడతారు. అండ్ దెన్ ఆడు పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ దెన్ దాని తర్వాత ఈడు మళ్ళొచ్చి భవాని ఇంటికొచ్చి వాడు మళ్ళీ అందరిని కొడతాడు. అండ్ దెన్ ఇక్కడ ఇంటర్వల్ జరుగుతదనమాట. సో, వాళ్ళిద్దరికీ పెళ్లి కుదురుతది. శీనుగాడికి, శృతికి. కానీ అదే టైంలో అమ్మాయికి కిడ్నాప్ జరుగుతదనమాట. ఎవడు కిడ్నాప్ చేశాడంటే భవానీకి అమ్మ మొగుడు బేసిక్‌గా. వాడికంటే పెద్ద రౌడీ ఏంటంటే వరంగల్ రాజన్న. వాడి కూతురు కంటే ఎంతిష్టం అంటే వాడి తలకాయి నరికి వాడు అమ్మాయి వాడి కూతురు ఎంతిష్టం అంటే వాడి తలకాయ నరికి వాడి కూతురు చేతిలో పెట్టే రకం అన్నమాట వాడు. సో, వాడేం జెప్తాడంటే వరంగల్ రాజన్న కూతురు ఆమె పేరు సంధ్య. సో, అప్పుడేమైందంటే ఆ రోజు ట్రైన్‌లో ఆడు పిచ్చి కొట్టాడు గదా! ఈ అమ్మాయి ఈడిని జూసి ఆ అమ్మాయి ఫిదా అయిపోయి వీడినే పెళ్లి జేసుకోవాలని ఫిక్స్ అయ్యి అప్పుడేమవుతదంటే ఈడేం జేస్తాడు వరంగల్‌కి పోయి రాజన్ని ఇంటికెళ్ళి వాడందరిని హౌలగాలు జేయడానికి మళ్ళీ కన్‌ఫ్యూషన్ కావడం మొదలవుతది. ఓకే. ఎందుకంటే కిడ్నాప్ జేసిన వాళ్ళెవరు? వరంగల్ రాజన్న, శృతి హన్సికని కిడ్నాప్ జేసారు బేసిక్‌గా. సో, ఆ టైంలో ఏమవుతదంటే వాడొస్తాడు. దాని తర్వాత భవాని గాడొస్తాడు. దాని తర్వాత చంద్రమోహన్ గారు అంటే శ్రీను వాళ్ళ డ్యాడీ గూడా వస్తారు. వాడి ఫ్రెండ్స్ గూడా వస్తారు. సో, అందరు ఇంట్లోకి లాక్కోబోయి అప్పుడు కన్‌ఫ్యూజన్ కామెడీ మొదలవుతది. దాని తర్వాత రాజన్‌కి బామర్దుంటాడు. ఆడి పేరు అవతారం. వాడు పెళ్లి కోసం వాడు పెళ్లి కోసం వస్తాడు. వాడికి కూడా తెలుసు అవతారం అంటే మన రఘుబాబు గారు. సో, రఘుబాబు వచ్చి ఆయనకు కూడా తెలుసు ఏందంటే ఓకే. ఇక్కడ ఏదో జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందో మనం కనుక్కోవాలని జెప్పి వాడు ప్రయత్నం చేసాడనమాట. అప్పుడు శీనుగాడు, భవాని గాడు ఇదంతా వాళ్ళు గెలిపించుకోవడానికి, శృతిని గెలవడానికి వాళ్ళేదో తిండి తిప్పులు వాళ్ళేదో తిండి తిప్పులు మానేసి, లేకపోతే వాళ్ళు లక్షదమ్మి ప్రయత్నాలు చేసి అమ్మాయిని పడేయడానికి వాళ్ళు చేస్తారు. మధ్యలో ఇంకెవడో దూరుతాడు. ఆడి పేరు మైసమ్మ. ఇది మన వినీత్ కుమార్ గారు. వినీత్ కుమార్ అంటే బేసిక్‌గా మన బావోజీ. 'విక్రమార్కుడు' నుండి బావోజీ నటించిన ఆయన. ఆయనేం చెప్తారంటే
వాడు రాజ్యాన్ని చంపేయాలని ఉంటది. ఎందుకంటే ఒక అడుగు భూమి కోసం. ఇదేం లాజికో నాకు అర్థం అవ్వలేదు గానీ, అప్పేరెంట్‌గా రాజ్యానికి ఒక పక్క 500 ఎకరాలు భూమి. దాని తర్వాత ఇంకో పక్కన మైసమ్మకి 500 ఎకరాల భూమి. కానీ మధ్యలో ఒక అడుగు భూముంది. అది ఆ రాజన్న గారు ఆక్రమించాడు గాబట్టి, ఈ మైసమ్మ గాడు 500 ఎకరాలు మొత్తం అమ్మేసి, ఆడు బేసిక్‌గా ఆస్తి మొత్తం రాసేసి, వాడు రోడ్డు మీద వాడు తిరుగుతాడనమాట. వాడు హోమ్‌లెస్ అవుతాడు. అప్పుడేమవుతదంటే ఒక గుండగాడుంటాడు. సీను, సంధ్య మీద అంటే వాడికి తెలుస్తది. ఏందంటే సీనుకి, సంధ్యకి వాడికి ఎటువంటి ఇష్టం లేదు. ఇదంతా వాడొక గేమ్ ఆడుతున్నాడని జెప్పి, వాడొక వీడియో తీసాడనమాట. దాని తర్వాత సీను గాడికి జెప్తాడు. ఎందుకంటే ఒకరోజు ఈ, ఈ గుండగాడు సంధ్యని జూస్తుంటే రాజన్న వాడిని కొట్టాడు. సో, రాజన్న గాడి మీద పగబెట్టి యూ నో అన్‌లెస్ సీనుగాడు వాడు యాజ్ ఇట్ ఈజ్ వాడు చెప్పింది జేస్తే, ఆ సీనుగాడు వాడు బెదిరింపు జేసి రాజన్నకి జూపిచ్చి, రాజన్న ఏం జేస్తాడు, రాజన్న ఎటువంటి మనిషి ఏంటంటే, ఆడికెవడికైనా అన్యాయం జేశాడంటే లేకపోతే కాదు, వాడికెవడైనా అబద్ధం చెప్పాడంటే, మోసం చేశాడంటే ఆడిని నరికేస్తాడు. సో, ఈ ఈ వీడియో ఎళ్లి రాజన్న గాడికి జూపిస్తే ఆడు ఖచ్చితంగా సీనుగాడు చంపేస్తాడని జెప్పి, అప్పుడది అవుతదనమాట. అప్పుడేమవుతదంటే, భవాని గాడు సంధ్యని చీట్ జేస్తాడు. అండ్ దెన్ చెప్తాడు ఏందంటే, లేదు నువ్వు ఓన్లీ సీనుని పెళ్లి జేసుకో." అండ్ దెన్ సీను గాడు వాడికి ఇంకేం దారి లేకుండగా వాడేం జేస్తాడంటే, భవానీని మోసం జేస్తాడు. ఎందుకంటే ఆహ్, వాడు ఆ రోజు ఆహ్, శృతిని తీసుకు వాడు ఆ రోజు శృతిని తీసుకుపోయినప్పుడు రాజన్న వాడిని ఎట్లా వాడుకున్నాడో, ఈసారి సంధ్యని తీసుకుపోయి వాడు మైసమ్మకి చెప్తాడనమాట. అప్పుడొక క్లైమాక్స్ ఫైట్ అవుతది. అండ్ దెన్ సీనుగాడు వాడు భవాని ఒక గొడ్డలి పట్టుకొని భవాని ఏసే ముందు సంధ్య ఈ అమ్మాయి బేసిక్‌గా మొత్తం ప్రాసెస్‌లో యాక్చువల్లీ భవానితో ప్రేమలో పడతారనమాట సంధ్య. సో, రాజన్న కూతురు. ఆమె ఏం చెప్తదంటే, నేను యాక్చువల్లీ వాడిని సిన్సియర్‌గా వాడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఫైనల్‌గా సీను గాడు శృతిని పెళ్లి చేసుకుంటాడు. అండ్ దెన్ భవాని సంధ్యని పెళ్లి చేసుకుంటాడు. అండ్ దెన్ సినిమా మొత్తం ఎండ్ అవుతది. ఓడి అమ్మ! అదంతా నేను చెప్పే కొద్దీ నాకేంత నీరసంగా ఉందిరా బాబు! అమ్మో! సరే ఇవ్వండి. 'ఆది' సినిమా కథ ఎవరైనా మర్చిపోయుంటే. సో, యాక్టింగ్ సంగతానికొస్తే ఒకటే చెప్తా. ఈ సినిమాలో 'రామ్' గారి ఓవర్ యాక్షన్ పీక్స్. నాకు యాక్చువల్లీ చిరాకొచ్చింది. నా పేషెన్స్ చాలా టెస్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అండర్ పెర్ఫార్మింగ్‌కి, ఓవర్ యాక్టింగ్‌కి ఒక తేడా ఉంటది. ఈ సినిమా ఫస్ట్ 15 నిమిషాలు 'రామ్' గారు ఎంతో ఓవర్ యాక్ట్ చేస్తారంటే నీకెంత చిరాకు దొబ్బుతదంటే అంత చిరాకు దొబ్బుతది. ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఏజ్‌తో కొద్దీ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా బాలేదు. అది వేరే విషయం అనుకో. కానీ 'సీనుగాడు' యాస్ ఎ క్యారెక్టర్ వాడే వాడు ఒక మొక్కలో డిస్క్రైబ్ చేయాలంటే మన 'మిరపకాయ' సినిమాలో డైలాగ్ ఉంటది. ఏంటంటే ఆహ్, నాకు నర్ర మీకు నోరొకటే దోలేమో నేను నరాలు ఒళ్ళంతా దోలే అని చెప్పి లిటరల్లీ అది 'సీనుగాడురా.' కొన్ని సార్లు అయిన తర్వాత అంటే కొంతకాలం అయిన తర్వాత నువ్వసలు భరించలేకపోతావు. అంత వాడు ఇర్రిటేటింగ్ ఉంటాడు. అంత చిరాకు తెప్పిస్తాడు. ఏమైనా క్రెడిట్ చెప్పాలంటే 'రామ్' గారి కామిక్ టైమింగ్ బావుంటది యాస్ యూజువల్. అండ్ దెన్ ఎనర్జెటిక్ పెర్ఫార్మన్స్ ఉంటది. అంటే మంచి లైవ్లీగా మంచి హుషారుగా పెర్ఫార్మ్ చేసి ఉంటారు. కానీ మళ్ళీ మావయ్యను మళ్ళీ బక్రాగా అడిచేయడం అనేది అది చాలా బేసిక్‌గా అది తెలిపోతది. అండ్ 'సీనుగాడు' యాస్ ఎ క్యారెక్టర్ జస్ట్ వాడు చాలా అంటే నీకు చిరాకు దొబ్బుతదిరా! చిరాకు అంటే చిరాకు దొబ్బుతది. 'హన్సిక' గారు యాస్ శృతి షీ ఈస్ యూజ్‌లెస్. ఎందుకంటే ఆమె ఏమైనా ఎమోట్ చేస్తా అంటే ఏమి చేయదు. అండ్ దెన్ ఆమె క్యారెక్టర్ బోలెడన్ని సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటది. ఆమె ఇరుక్కునే సిట్యుయేషన్‌లో మేమేమైనా ఫీల్ అవుతామంటే అది కూడా లేదు. సో, అది వేస్ట్. 'అక్షయ్' గారి లిప్ సింక్ బావుంటది. కానీ 'సంధ్య' ఎటువంటి క్యారెక్టర్ అయితే ఎంత బుర్ర తక్కువ క్యారెక్టర్ అంటే అంత బుర్ర తక్కువ క్యారెక్టర్. నీకు బేసిక్‌గా పిచ్చి లేస్తది. ఈ సినిమాలో ఎవరైనా సక్కగా చేశారంటే ఇద్దరు ఉన్నారండి. ఒకటి 'సోనూ సూద్' గారి పెర్ఫార్మన్స్ చాలా బావుంటది. చాలా బావుంది. అంటే ఆయన చూపించే విలని, దాని తర్వాత ఆయన చేసే నత్తి అదంతా పర్ఫెక్ట్‌గా చేశారు. డన్ టు పర్ఫెక్షన్ అనమాట. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడు అల్టిమేట్‌గా ఉంటది. అండ్ దెన్ ఆల్‌వేస్ ఆయన స్క్రీన్ మీద చూడడం. క్యారెక్టర్ బాగున్నా, బాలేకపోయినా అది కేవలం 'సోనూ సూద్' గారు చేసినారు కాబట్టి చాలా అంటే చాలా బావుంటది. అండ్ దెన్ ఆయన స్క్రీన్ మీద చూడడం ఎప్పుడు మాకు చాలా చాలా ఆనందంగా ఉంటది. మాకు చాలా ఇష్టం ఆయన స్క్రీన్ మీద చూడడానికి. అది స్పెషల్ మెన్షన్ చేయాలంటే ఆఫ్‌కోర్స్ 'రవిశంకర్' గారి డబ్బింగ్‌కైతే పర్ఫెక్టు అండ్ ఆ వాయిస్ యాక్టింగ్ అయితే అది ఎప్పుడైనా పీక్స్. స్పెసిఫిక్‌గా ఎందుకంటే 'సోనూ సూద్' గారు పెట్టే ఎక్స్‌ప్రెషన్‌కి, చెప్పే లిప్ సింక్‌కి అది తగ్గట్టుగా నువ్వు వాయిస్ యాక్టింగ్ కూడా చేయాలి. ఏందంటే తు 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 తు
థాంక్స్ అనే అది అది ఉంటది గదా! సో, అది పర్ఫెక్ట్‌గా జేస్తారనమాట. సో, రవిశంకర్ గారు రవిశంకర్ గారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరండి. ఆయన ఎప్పుడు తోపే. సో, యాహ్! దాని తర్వాత 'జయప్రకాష్ రెడ్డి' గారు కూడా ఆయన చాలా బాగున్నారు. ఎందుకంటే ఈ సినిమాల్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ప్రతి సినిమాలో ఆయన ఏ యాస వాడతారంటే టిపికల్ రాయలసీమ యాస వాడతారు. కానీ ఈ సినిమా తెలంగాణ యాస ఉంది కాబట్టి యాక్చువల్లీ ఇది డిఫరెంట్‌గా ఉంటది. సో, ఏంటి "ఏందబయ్యో! ఛీ! గబ్బున ఎల్లారా! అరె థాయ్!" అని చెప్పుకోవడానికి అది పనికిరాదురా. సింపుల్‌గా చెప్పాలంటే 'బాద్‌షా' సినిమాలో మీకు గుర్తుంటది ఏంటంటే వాళ్ళ పెళ్లి చూపులకొస్తారు. "మా ఇంట్లో తులసి చెట్లు, మొగసి చెట్లు యాడ దొరుకుతాయబ్బా!" అని చెప్తారు కదా! ఇక్కడ నువ్వు చెప్పలేవు. ఎందుకంటే వరంగల్ అది తెలంగాణలో ఉంటది కాబట్టి. ఆయన పర్ఫెక్ట్‌గా చేశారు. దాని తర్వాత 'రాజన్' యాస్ ఎ క్యారెక్టర్ పరంగా ఆ పాత్ర ఏదుందో చాలా ఫన్నీగా ఉంటది. కానీ ఆ ఫన్నీ యాంగిల్ ఉన్నా సరే నీకు యాక్చువల్లీ ఒక భయం ఉంటది. ఏందంటే నువ్వు వాడికి మోసం చేస్తే వాడు నిన్ను చంపే రకం హింసించి లేకపోతే వేటాడి చంపించే రకం అనమాట. సో, టిపికల్లీ ఒక ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఫ్రమ్ మన 'జయప్రకాష్ రెడ్డి' గారు. అండ్ రియల్లీ సార్ వీఆర్ మిస్సింగ్ యువర్ లాట్. ఆయన చనిపోయారంటే నేనసలు అది డైజెస్ట్ చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు బేసిక్‌గా. ఈ సినిమాలో 'సప్తగిరి' గారు ఒక మెమరబుల్ అపియరెన్స్ ఉంది ఒక రౌడీగా. దాని తర్వాత ఈ సినిమాలో 1,00,000 మంది ఉంటారు. 'ఎంఎస్ నారాయణ' గారుంటారు, 'ధర్మవరపు' గారుంటారు, 'శ్రీనివాస్ రెడ్డి' గారుంటారు, 'చంద్రమోహన్' గారుంటారు, 'బ్రహ్మాజీ' గారుంటారు, 'వినీత్ కుమార్' గారుంటారు, 'స్వాతి రెడ్డి' గారుంటారు, 'కాశీ విశ్వనాథ్' గారు ఉంటారు. వాళ్ళందరికీ క్యామియో రోల్స్ ఉంటాయి. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌కి 'ఫిష్ వెంకట్' గారుంటారు. ఆల్‌వేస్ ఎ ప్లెజర్ ఆయన చూడడం. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ కోర్స్ ద లెజెండరీ అండ్ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో, బెస్ట్ ఎవర్. బ్రహ్మానందం గారు ఒక సీన్ ఉంటది. భవాని పిలవండ్రా అంటే ఇంకొక ఇంకొక భవాని పిలుస్తారు. సో, ఫేక్ భవాని బ్రహ్మానందం గారొస్తారు. హిల్లేరియస్ అది. పగలబడి నవ్వుకుంటాం. నేను బల్లగుద్ది చెప్పాలంటే ఈ రివాచ్‌లో నాకేమైనా సీన్ నచ్చిందంటే బ్రహ్మానందం గారి సీన్ అదొకటే. అది యాక్టింగ్ సంగతానికొస్తే. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే అంటే మ మ మనం నిజాలు మాట్లాడుకుందామండి. ఓకే. ఏందంటే ఒక్క నిమిషం. మన నిజాయితీగా చాలా ఓపెన్‌గా మాట్లాడుకుందాం ఏంటంటే, ఈ సినిమా అనేది వచ్చే టైంలో బేసిక్‌గా ట్రెండ్ నడుస్తుంది. మేము ట్రెండ్ గురించి ఎప్పుడో ఒక పాడ్‌కాస్ట్ చేసాం. ఏందంటే కొన్ని కొన్ని సంవత్సరాలకి అప్పుడప్పుడు ట్రెండ్స్ అట్లా మారుతూ ఉంటాయి బేసిక్‌గా. సో, ఆ ట్రెండ్ ఏందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి నడుస్తుంది, ఆ స్టైల్‌లోనే చేద్దాం అని చెప్పి వాళ్ళు ఈ సినిమా తీశారు. సో, మనందరికి తెలిసేది ఏందంటే, 'ఢీ' సినిమా ఏం చేసిందంటే 'బక్రా' సినిమా టెంప్లేట్‌లో ఆ 'బక్రా' టెంప్లేట్ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళు అంటే అదే స్టైలు, అదే ట్రెండు. ఆ 'బక్రా' టెంప్లేట్ మూవీస్ అన్ని కామెడీ సినిమాలు, అన్ని పెద్ద కమర్షియల్ సినిమాలు ఆ 'బక్రా' టెంప్లేట్ ట్రెండ్‌లో వచ్చేవన్నమాట. సో, అదేంటంటే ఆల్రెడీ 'రామ్' గారు 'రెడీ' సినిమా టెంప్లేట్‌లో చేశారు. అది సింపుల్‌గా అది ఆల్రెడీ ఈ సినిమా బేసిక్‌గా ఒక ఎక్స్‌టెన్షన్ ఆఫ్ 'రెడీ' నాకట్లా అనిపించింది. ఇది యాక్చువల్లీ సేమ్ ఒక్కడు టెంప్లేట్ ఉంటది. ఏందంటే ఒక హీరోయిన్ ఒక విలన్ నుండి ఒక సమస్య ఫేస్ చేస్తూ ఉంటది. అండ్ ఒక హీరో వచ్చి ఆ సమస్య నుండి వాడు కాపాడుతాడు. ఇది సేమ్ 'రెడీ' మూవీ. ఈ మీకొక డౌట్ ఉంటది. ఏందంటే వీడు అస్తమాను 'రెడీ' ఎందుకు తీసేస్తున్నావు అంటే, ఎందుకంటే మీరు మా 'రెడీ' ఎపిసోడ్ వినుంటే మేము దాంట్లో ఏం చెప్పామంటే అది బేసిక్‌లీ 'ఒక్కడు' సినిమాకి ఒక వేరియేషన్. జస్ట్ డిఫరెంట్ ట్రీట్‌మెంట్. బేసిక్‌గా 'ఒక్కడు' సినిమాకి 'బకరా' ట్రీట్‌మెంట్ ఏస్తే అది బేసిక్‌లీ 'రెడీ' మూవీ. ఓకే. సో, ఈ సినిమా సింపుల్‌గా చెప్పాలంటే బేసిక్‌గా మనం 'ఒక్కడు' సినిమా తీసుకుందాం. ఈ 'ప్రకాష్ రాజ్', 'సోనూ సూద్' గారితో రిప్లేస్ చేసి, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ 'రెడీ' ఓకే. 'రెడీ' సినిమా సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, ఆ 2 తీసేస్తే ఒక స్క్రిప్ట్ రాస్తే అది బేసిక్‌లీ 'కందిరీగ'. ఓకే. ఈ సినిమా ఎంత విచిత్రంగా ఉంటదంటే, అంత విచిత్రంగా ఉంటదిరా! చాలా అబ్సర్డ్‌గా ఉంటది సినిమా. అసలు ఏందంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండేది. ఎందుకంటే అప్పుడు నేను పిల్లనిబ్బగాడిని. నా వయసు ఎంత ఒక 14 ఉంటది అప్పట్లో. ఓకే. కానీ ఇప్పుడు నేను జూస్తే యమ్మ తలనొప్పి సినిమారా బాబు! నాకప్పుడు ఎలా నచ్చిందో నాకు తెలీదు గానీ, చెప్తున్నా గదా! ఈ సినిమాకి ఆ టైంలో నువ్వు జూస్తే బావుంటది. కానీ ప్రెజెంట్ డేలో జూస్తే తలపోడు తెప్పిస్తది సినిమా. ఓకే. సో, ఈ సినిమాలో 2 కాన్‌ఫ్లిక్ట్ పాయింట్లుంటాయి. ఒకటేందంటే
ఒకటి 'శృతి' భవాని నుండి రెస్క్యూ చేయడానికి. దాని తర్వాత 'సీను' గాడు వాడిని ప్రేమలో పడేయడం. ఆ 2 నేను బల్ల గుద్ది చెప్తున్నానండి. ఆ 2 లోకే అయిపోతది. సో, యాక్చువల్లీ ఈ సినిమా ఇంటర్వల్‌కే అయిపోతది. సినిమా ఓవర్. ఇంకేం కథ లేదు. కానీ సినిమాలో సెకండ్ హాల్ఫ్ ఏదో పెట్టాలని జెప్పి వాళ్ళేం జెప్తారంటే, 'వరంగల్ రాజన్న' లాంటి ఒక క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ జేసి, 'భవాని కంటే డేంజరస్' అని జెప్పి, దాని తర్వాత 'సీను' గాడికి వాడికి ఎందుకు అవసరం అంటే, వాడు బుర్ర తక్కువ ఉన్న ఒక కూతురు ఎవరైతే ఉందో వాడి ట్రైన్‌లో జూసి, వాడిష్టపడి, వాడి స్టైలు, స్వాగ్ జూసి, వాడితో ప్రేమలో పడి, ఆ సీను గాడు నాకు కావాలని జెప్పి, ఆడు సినిమా మొత్తం సాగదీస్తాడురా. ఓకే. అండ్ సీను గాడు ఎంటర్ అవుతాడు. సీను గాడు ఇంటికొచ్చి వాడు అడుగు పెడతాడు. సో, యూ నో ఇంట్లో అడుగేస్తాడు. దాని తర్వాత సో, ఆల్రెడీ ఈ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అదే రిసాల్వ్ అయ్యే కాబట్టి, అది ఇంకా నడుస్తుంది గాబట్టి, ఓకే. యాక్చువల్లీ సారీ. ఆ ఫస్ట్ ప్లాట్ ఏదైతే ఉందో 'శృతిని' రెస్క్యూ చేసి 'భవాని' అయిపోయిన తర్వాత వాడింకో ప్లాట్ తీసుకొస్తాడు. ఏంటి? రాజన్న కూతురికి అంటే రాజన్నని తప్పించుకొని రాజన్న కూతురుతో వాడెట్లా ప్రేమలో పడతాడనేది. ఇప్పుడు అది వాడేదో కొత్తది ఇంట్రొడ్యూస్ చేసాడు. దాని తర్వాత ఇంకో 4 సబ్ ప్లాట్లు తీసుకొస్తాడురా సినిమాల్లో. సెకండ్ హాఫ్‌లో 4 సబ్ ప్లాట్లు. సారీ సెకండ్ హాఫ్‌లో కాదు మిగతా సినిమాల్లో. ఓకే. ఫస్ట్ సబ్ ప్లాట్ ఏందంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టు ప్రీ ఇంటర్వల్‌లో ఎవడో ఒకడు హన్సికని కిడ్నాప్ చేస్తాడు. భవాని ఒక పార్టీలో ఎళ్తే వాడు ఒక్కడిని కాల్స్తే వాడి తమ్ముడు భవాని మీద రివెంజ్ తీసుకోవడానికి వాడు శృతిని ప్రీ ఇంటర్వల్‌లో వాడు కిడ్నాప్ చేసాడు. ఇదొక సబ్ ప్లాట్. రామ్ ఏం చేస్తాడంటే వాడు పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ ద నెక్స్ట్ సీన్‌లో భవాని అదే లొకేషన్‌కొచ్చి వాడిని చంపుతాడు. ఏదో ఒక ఏంటది బుల్డోజరా? బుల్డో బుల్డోజరా? యాహ్! ఐ గెస్ బుల్డోజర్ మీద వాడు ఇరుక్కొని ఆడు సచ్చిపోతాడు. ఓకే. దాని తర్వాత రెండోది 'రాజన్న' మైసమ్మ గాడితో ఏదో ఒక పోటీ ఉంది. ఓకే. ఇది రెండోది. మూడోది ఒక రౌడీ రాజన్న మీద ఉండే ఒక అంటే సంధ్యని ఇష్టపడి రాజన్న మీద ఒక గ్రడ్జ్ పెట్టుకొని ఒక రౌడీ. దాని తర్వాత నాలుగోది ఈ అవతారం గాడు మన 'రఘుబాబు' ట్రాక్ వచ్చి వాడికి ఆల్రెడీ తెలుసు. ఓకే. ఇదేదో తేడా కొడుతుందిరా సీన అని చెప్పి వాడికి తెలుసు. ఇయన్నీ జరుగుతూ ఉంటాయిరా. ఇయన్నీ జరుగుతూ ఉంటాయి సినిమా ఎళ్ళే కొద్దీ. సో, నీకు అది జరిగే కొద్దీ ఇంకోటి జరుగుతది. జరిగే కొద్దీ ఇంకోటి జరుగుతది. అది జరిగే ఇంకోటి నేను నేను నిజం చెప్తున్నానండి. ఈ సినిమాకి ఈ సీన్‌లన్నీ వాళ్ళెందుకు పెట్టారంటే, స్టోరీ ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఎంటర్‌టైన్ ప్రొవైడ్ చేయడానికి. కానీ నేను నిజం చెప్తున్నా సినిమా ఎప్పుడైపోతదిరా బాబు! అని నేను చూసి సినిమా ఎంతకి అవ్వట్లేదురా. ఎంతకి అవ్వట్లేదు. అదే కన్‌ఫ్యూజన్ కామెడీ. ఇప్పుడేందంటే చెప్తున్నా కదా! 'శ్రీను వైట్ల' గారి సినిమాల్లో ఓకే. 'శ్రీను వైట్ల' గారి సినిమాలో కన్‌ఫ్యూజన్ కామెడీ ఏదైతే ఉందో అది నీకు జమ్మలుగా అంటే నువ్వు ఆ టైంలో జూసినా సరే, ఈ టైంలో జూసినా సరే నీకదే నవ్వు, నీకదే ఫీల్ తెప్పిస్తది. ఇప్పుడైతే అది తేలిపోయింది గాబట్టి లైక్ ఏం లేదిక్కడ. ఓకే. సో, ఆ కామెడీ అనేది అది మంచిగా ఏజ్ అవ్వలేదు. బేసిక్‌గా వచ్చే సంవత్సరాలకి అంటే కొంతకాలం అయిన తర్వాత అది బేసిక్‌గా తేలిపోయింది. అది నీకు ఆల్రెడీ తెలుసు ఏమవుతదనేది. ఏంటంటే 'రామ్' గారు అందరిని హౌలాగాలు జేస్తారు. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే మావయ్య గారిని హౌలాగాలు జేసి ఆల్రెడీ ఏమవుతదనేది నీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. నీకు ఆల్రెడీ తెలుసు. ఈ సినిమాలో ఏమని యూనిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ వాళ్ళేమైనా జేశారంటే, భవాని క్యారెక్టరైజేషన్ అదొక్కటే బావుందిరా. అదొక్కటే బావుంది. ఇన్ ద సెన్స్ యూ నో ఒక నత్తిచ్చి దాని తర్వాత ఒక ఆహ్, ఏంటిది ఒక ఎంటర్‌టైనింగ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చి అది మొత్తం వాళ్ళు జేసే కొద్దీ ఆఫ్‌కోర్స్ ఒక ఐకానిక్ నేమ్ తీసుకున్నారు. 'భవాని' ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు. 'రఘువరన్' గారు 'శివ' సినిమాలో చేసినటువంటి ఒక పాత్ర. కానీ ఈ సినిమాలో 'సోనూ సూద్' యాక్టింగ్‌తో దాని తర్వాత మన 'రవిశంకర్' గారి డబ్బింగ్‌తో ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. యాక్చువల్లీ ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ అయితే 'భవాని' గాడు. ఎందుకంటే వాడే మోస్ట్ ఇంట్రెస్టింగ్, వాడు మోస్ట్ ఎంటర్‌టైనింగ్. ఓకే. నీకు బేసిక్‌గా తిక్కలేవదు. అండ్ దెన్ ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ బిగ్గెస్ట్ నెగెటివ్ ఈ సినిమాలో అయితే హీరో క్యారెక్టరైజేషన్ రా. చెప్తున్నా కదా! చిరాకు వచ్చిందిరా 'సీను గాడిని' చూస్తుంటే. చెప్తున్నా గదా! చిరాకంటే చిరాకు. సింపుల్‌గా ఏందంటే అండ్ ఇంకోటి మీ అందరికి తెలుసు. ఓకే. 100 సార్లు చెప్పను. ఇంకో 100 సార్లు చెప్తాను.
నాకు ఒక సినిమా చూసే కొద్దీ, ఆ సినిమా చూసే కొద్దీ నాకెక్కడ ఇబ్బంది పడకూడదు. నాకు నేనెక్కడైనా ఇబ్బంది నేనెక్కడైనా ఇబ్బంది ఫీల్ అయ్యాననుకో, లేకపోతే ఇబ్బందొచ్చిందంటే లైక్ ఆ సినిమాతో నేను డిస్కనెక్ట్ అవుతా. అండ్ బేసిక్‌గా నాకు చాలా నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా బేసిక్‌గా. ఓకే. సో, ఇక్కడేందంటే ఈ సినిమాలో క్లియర్‌గా, చాలా క్లియర్‌గా మాకు కనిపిస్తది. ఏందంటే, ఈ అమ్మాయి అంటే ఆడికిష్టం. కానీ వాడు అస్తమాను అమ్మాయిని హరాస్ జేసి, స్టాక్ జేసి, ఇది జేసి సో, ఇప్పుడేంది మొత్తానికి ఇప్పుడు నేను ఎవరిని తిట్టాలి? నేను హీరోని తిట్టాలా? ఎందుకంటే వాడు అస్తమానం చేసినాడు గాబట్టి. లేకపోతే ఈ బుర్ర తక్కువ దాన్ని శృతి ఏదైతే ఉందో నేను ఆమెకి జెప్పాలా? ఆ! నే నే నేను ఎవడిని తిట్టాలి? ఓకే. దాని తర్వాత ఈ రైటింగ్ సినిమాలో ఎట్లా ఉందంటే సింపుల్‌గా చెప్తా. ఒక సీన్ ఉంటది. సంధ్య దగ్గరకొస్తది. ఏందంటే, ఆడేం జెప్తాడంటే, "లేదు సంధ్య నువ్వు నన్ను ప్రేమించట్లేదు. నీకు ఇన్‌ఫాచ్యుయేషన్." మరి ప్రేమ ఎట్లా తెలుస్తదని జెప్పి, బేసిక్‌గా నీకు గంట మోగుతదని ఆడు జెప్తాడు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమవుతదంటే, సంధ్య అండ్ భవాని వాళ్ళు బేసిక్‌గా ఒక నూతిలో పడతారు. ఒక ఒక యూ నో ఒక నీళ్ళలో పడతారు. బేసిక్‌గా ఓకే. ఇంట్లో. ఒక ఆవు మీద ఉండే ఒక గంట, ఆ గంట కొడతదిరా. ఆ గంట వినిన తర్వాత అప్పుడు సంధ్య మళ్ళొచ్చి నేను ప్రేమలో పడినా అని జెప్పి అప్పుడు అమ్మాయి జెప్తది. దాని తర్వాత మాకు ఈ సీన్ కనిపిస్తది. ఒరేయ్! వాళ్ళిద్దరు నీళ్ళలో పడితే ఒక ఆవు మీద గంట కొడితే గుండెల్లో గుండెల్లో గంట కొట్టినట్టు కాదురా! యమ్మా! ఎంత బుర్ర తక్కువ మనిషంటే అంత బుర్ర తక్కువ మనిషి. ఇప్పుడేందంటే ఒక సినిమాలో చేసే కొద్దీ ఆ క్యారెక్టర్సే నీకు నచ్చాలి. ఓకే. కానీ నీ క్యారెక్టర్సే నీకు చిరాకు తెప్పిస్తే నీకు సినిమా అస్సలెక్కదు. ఓకే. దాని తర్వాత ఈ సినిమాలో 'అవతారం' కాన్సెప్ట్ ఉంటది. మన 'రఘుబాబు' గారిది. అది ఫస్ట్ ఫన్నీగా ఉంటది. ఏందంటే వాడి ఇంటికొస్తాడు. వాడు బేసిక్‌గా ఒక స్కాన్ చెక్ జేస్తాడు. అప్పుడు సీను గాడు కనిపిస్తాడు. ఆడు కనిపించినప్పుడు బేసికల్లీ రాసి ఉంటది. ప్రాబ్లమ్ గాయ్ అని వాడు చెప్పి క్లియర్‌గా వాడక్కడ రాస్తాడు. ఓకే. దెన్ నీకు ఆల్రెడీ తెలుసు. ఈ బట్ యూ నో నీకు ఆల్రెడీ తెలుసు సినిమా ఎట్లా ఎండ్ అవుతదనేది. బికాజ్ అన్ని 'బక్రా' సినిమాలు ఏందంటే లాస్ట్‌కి ఎవడో ఒకడు నిజం తెలిసిపోతది. కానీ ఫైనల్‌గా రెజల్యూషన్ ఏంటి కలిసుంటే కలుదు సుఖం కమ్మని సంసారం. ఓకే. అంతే. అంతే. సో, మన లాస్ట్ ఎపిసోడ్స్‌లో చెప్పినట్లాగా అత్తారింటికి దారేదే పండగ చేసుకో. ఈ సినిమా ఆ టైంలో చూస్తే బావుంటది గానీ ఈ ప్రెజెంట్ డేలో సినిమా ఏజ్‌తో కొద్దీ టెర్రిబుల్‌గా ఏజ్ అయింది. అసలు ఎంత దారుణం ఇగ ఏజ్ అయిందంటే సినిమా, అంత దారుణంగా ఏజ్ అయింది. ఇగ జస్ట్ ఫుల్ హెడేక్, ఫుల్ తలనొప్పి సినిమా ప్రెజెంట్ డేలో. ఓకే. సో, మొత్తానికి డైరెక్షన్ సంగతానికొస్తే ఆహ్, బై సంతోష్ శ్రీనివాస్ గారు అప్పట్లో బావుండేది. కానీ ప్రెజెంట్ డేలో అయితే అసలు ఏం బాలే. అంటే ఏం బాలే. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. ఒకటి ఈ సినిమాలో నాకు ఆహ్, ఈ సినిమాలో నాకేమర్థమైందంటే, నువ్వు 'శ్రీను వైట్ల' గారిని కాపీ కొట్టడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వెప్పుడు 'శ్రీను వైట్ల' గారు అవ్వలేవు. అనేది ఈ సినిమా ఒకసారి కాదు బొచ్చెడు సార్లు ప్రూవ్ అయిందిరా. బొచ్చెడు సార్లు ప్రూవ్ అయింది. అది నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయా. క్లైమాక్స్‌లో అదే రౌడీ. సో, ఆహ్, రామ్‌ని బెదిరింపు చేసి బ్లాక్‌మెయిల్ చేసే ఒక రౌడీ అంటే ఆ వీడియో తీసుకొని రౌడీ, వాడిని బెదిరించే రౌడీ. వాడు, సంధ్య మాట్లాడుకునే ఒక రౌడీ. ఆడేం చెప్తాడంటే అంతా బావుంది కాబట్టి, వాడు నేలకి ఫోన్ పగలగొట్టి వాడొక ఫిస్ట్ పంప్ చేసాడురా! అంటే నేను గెలిచినట్టు. ఎంత క్రింజ్ వర్ది అంటే అంత క్రింజ్ వర్దిరా అదంతా. ఓకే. అంత క్రింజ్ వర్ది. బేసిక్‌గా అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏందంటే నేనేం గమనించానంటే అంటే నాకు రీసెంట్‌గానే తెలిసింది. ఓకే. నన్నెవడు ఏసుకోకు ఏందంటే ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ ఫ్యూ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలేందంటే టు హావ్ ఒక తెలంగాణ బ్యాక్‌డ్రాప్. ఎందుకంటే వరంగల్ తెలంగాణలో ఉంది కాబట్టి. అండ్ దెన్ అనిల్ రావిపూడి గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మొన్న. ఏందంటే యాక్చువల్లీ ఆ మొత్తం 'ఆక్ష' క్యారెక్టర్‌కి ఆయనకొక చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ మొత్తం తెలంగాణ యాసలో ఆహ్, రాయడం. బట్ ఏదైనా సరే ఆ డైలాగులున్న కొద్దీ అవి చాలా అంటే చాలా పేలుగా అనిపిచ్చాయి. అంటే బేసిక్‌గా ఆ డైలాగులన్నీ గూడా తేలిపోయాయి. కామెడీ ఏదైతే ఉందో అసలు ఏం లేదు. సో, యాహ్! ఒ అని ఒక ముక్కలో చెప్పాలంటే నేను ఈ సినిమాల్లో
బేసిక్‌గా ఎంజాయ్ చేయడానికి లేకపోతే నచ్చడానికి చాలా అంటే చాలా తక్కువండి. చాలా అంటే చాలా తక్కువ. చెప్తున్నా గదా! ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు నచ్చింది. అప్పుడు నా వయసు 14. సో, ఈ మూవీ వచ్చి ఆల్‌మోస్ట్ 13 ఇయర్స్ అవుతుంది బేసిక్‌గా. ఆర్ 12 ఇయర్స్ అయింది వచ్చి బేసిక్‌గా. ఆ 12 ఇయర్స్‌లో అసలు ఏజ్‌తో కొద్దీ సినిమా ఏం బాలే. అంటే ఏం బాలే. సో, అదొకటే చెప్తున్నా. ఓవరాల్ నేను ఈ సినిమా రివాచ్ చేసే కొద్దీ నేను అస్సలు ఎంజాయ్ చేయలేదు. తలనొప్పి సినిమా అంతే. సో, టెక్నికాలిటీ సంగతానికొస్తే సాంగ్స్ బై తమన్ గారు చాలా బాగున్నాయి. నాకు ఈ సినిమాలో పాటలు నాకు చాలా ఇష్టం. ఆహ్, బేసిక్‌గా ఎందుకంటే ఇది ఒక చాలా క్యాచీ ఆల్బమ్. అండ్ ఐ థింక్ ఈ సినిమా ఎవరైనా గుర్తుందంటే ఐ థింక్ డెఫినెట్‌లీ ఆల్బమ్ వల్లన. బట్ యాహ్! ఈ సినిమాలో 5 పాటలుంటాయి. 'జెంటిల్‌మెన్' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. అండ్ దెన్ 'చంపకమాల', 'నేను కొడితే' ఆర్ 'నేను కొడితే', 'యాంజెలీనా' అండ్ 'ప్రేమే' అన్ని పాటలు రాసింది రామజోగయ్య శాస్త్రి గారు. సో, మరొకసారి 'జెంటిల్‌మెన్' రాసేది భాస్కర్ భట్ల గారు. అండ్ దెన్ మిగతా 4 పాటలు రాసేది ర ర ఆహ్, యాక్చువల్లీ నో అది అబద్ధం. సారీ. ఒక్క నిమిషం. నేను చెప్తా మీకు. ఒక్క నిమిషం. ఓకే. యాహ్! సారీ. నేను పప్పులో కాలేశాను. మరొకసారి చెప్తాను. 'జెంటిల్‌మెన్' అండ్ 'నేను కొడితే' రాసేది భాస్కర్ భట్ల గారు. అండ్ దెన్ 'చంపకమాల', 'యాంజెలీనా' అండ్ 'ప్రేమే' రాసేది రామజోగయ్య శాస్త్రి గారు. సో, 2 పాటలు రాసేది భాస్కర్ భట్ల గారు. మిగతా 3 పాటలు రాసేది రామజోగయ్య శాస్త్రి గారు. సో, యాహ్! సారీ అబౌట్ ద కన్‌ఫ్యూజన్. అండ్ దెన్ ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట 'చంపకమాల' ఆబ్వియస్‌గా అలాంగ్ విత్ 'జెంటిల్‌మెన్' అది హీరో ఇంట్రో సాంగ్ కాబట్టి. అండ్ దెన్ నాకు అన్ని పాటలు ఇష్టం. 'నేను కొడితే' తప్ప. పాట లైక్ టూ లౌడ్‌గా అనిపిస్తది. నాకు పెద్దగా ఎక్కదు. బీజీఎం యావరేజ్‌గుంటది. కానీ చాలా జిబరిష్ ఉంటది. ఆహ్, మీ ఓపెనింగ్ క్రెడిట్స్‌లో ఒక బీజీఎం ఉంటది. 'సొమ సొమ సే సొమ సొమ సే సొమ సొమ సే సో వో సే సే' ఇది బీజీఎం అట్లా వస్తదనమాట. సో, బీజీఎం అనేది అసలు బీజీఎం ఒక రకంగా చెప్పాలంటే పిచ్చ. లిరిక్స్ సంగతానికొస్తే చాలా ఫన్నీగుంటాయండి. ఏందంటే నేను 2 చూస్తాను. నాకు తర్వాత అర్థమైంది ఈ సినిమాలో ఎంత డబుల్ మీనింగ్ ఉందంటే, ఇప్పుడు 'చంపకమాల' లిరిక్స్ ఒకసారి చెప్తా మీకు. ఓకే. సో, సో, సింపుల్‌గా చెప్తా. ఏందంటే ఆహ్, చ చంపకమాల నన్ను చంపక నాకు దొరికిపోవా నీతో ఆహ్ నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా సో నాకు దొరికిపోవా నీతో పంచుకోవా అంటే ఇరుక్కొని నాతో పాటు నువ్వు పంచుకో అని చెప్తాడు. దాని తర్వాత ఫస్ట్ చరణం చెప్తాను. ఎంత డబుల్ మీనింగ్ అంటే నేను చెప్తా. కళ్ళకొస్తే నువ్వు లేచి నించుంటా. నిద్రంట రాక జోలపాడంట. బుజ్జిగాడు బుజ్జిగాడు గోలే వినమంట. ఓకే. దాని తర్వాత అమ్మ ఏం చెప్తదంటే, హే ఇష్కని వెంటే రాకంట. నువ్వు రిస్కున పడిపోతా పోతావంట. దాని తర్వాత ఈడేం చెప్తాడంటే, హే నాకున్నదొకటేనంట. అది నా మాట వినుకోదంట. అరె నువ్వంటే పడి చస్తానంట. దాన్ని కంట్రోలు చేయలేనిదంతా. నువ్వు లవ్ చేయనంటూ రిస్కే పడిపోతుంటే నోటారి వేడికి అల్లాడిపోతావే చిటిగుండె అండర్‌స్టాండ్ మై ఫీలింగ్. దాని తర్వాత సెకండ్ సన్‌లోకొచ్చేసరికి ఎంత డబుల్ మీనింగ్ అంటే ఆస్తిపాస్తులన్నీ పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే ఆగలేక అర్జెంటయినానే. ఆడ ఉచ్చబోసుకోవడానికి మేము అనుకుంటాం గానీ అది కాదురా అది కాదు. దాని తర్వాత అమ్మాయి ఏం చెప్తాదంటే, "నేను రోజా పువ్వు ఎవనంట, ముల్లు గుచ్చేస్తుంది వద్దంట." దాని తర్వాత ఈడేం చెప్తాడంటే, "నేను కోరేది నీ దగ్గరుంది, అది లేకుంటే ఏదోలాగుంది. వయసు నీ మీద బెంగెట్టుకుంది, దాచి పుట్టింది తెచ్చియమంది. దాన్ని అత్తరులో ముంచేసి, పాకెట్‌లో పెట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయి" అని చెప్తే, నా చేతికిచ్చి చిట్టి గుండె వాంట్ టు టెల్ యూ సంథింగ్ అని చెప్పి. అమ్మా! ఎంత అంటే చిన్నప్పుడు నాకేం అర్థం అవ్వలేదు గానీ, ఇప్పుడు నాకు లిరిక్స్ అర్థమవుతాయి గానీ, ఎంత డబుల్ మీనింగ్ అంటే అంత డబుల్ మీనింగ్ ఉంటాయి. 'యాంజెలీనా' లిరిక్కులు చెప్తా నీకు. ఏంటంటే ఆహ్, 'మైండ్ బ్లాక్ కిస్సివ్వనా పాట రాసివ్వనా ఏయ్ 36 ఆహ్
వెన్నెలకి డేటివ్వనా, స్ట్రాబెర్రీకి మాటివ్వనా, మైండ్ బ్లాక్‌కి కిస్సివ్వనా, పాట పాట రాసివ్వనా, హే 36 రంగులోన హ్యాంగర్ చూసి పొంగు చూసి లిప్ లాక్ కోరుకుంది బాడీ, హే 5 స్టార్ డిన్నర్ ఉంది ఫ్రంట్ డోర్ ఓపెన్ ఉంది ఫ్రెంచ్ కిస్ పెట్టుకోరా జల్దీ. దాని తర్వాత ఏం జెప్తాడంటే ఓయాయో ఓయాయో కాటువేయో కందిరీగో ఓయాయో ఓయాయో కాటువేయో కందిరీగో అని జెప్తది. కాటు వేయడం అంటే అది కుట్టడం. కుట్టడం అంటే మీకర్థం మీకర్థమై ఉంటది. మరి ఆ 'చంపకమాల' అండ్ 'ఆంజెలీనా' ఆ 2 పాటలు ఎంత డబుల్ మీనింగ్ అంటే జస్ట్ అంటే ఫన్నీగుంటది. బట్ ఆ 'చంపకమాల' అనే ఒక పాట కార్తీక్ గారు, సుచిత్ర గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారికి కంపోజ్ చేసిన తమన్ గారికి అది ఎంత ఒక నాకైతే అదొక క్లాసిక్ సాంగ్. సో, జీవితాంతం ఇంకా నువ్వు ఆ పాట యూ కెన్ లిసన్ టు ఇట్ అనమాట. బట్ యాహ్! అది అవి పాటల గురించి. సినిమాటోగ్రఫీ బై ఆండ్రూ గారు ఎక్సలెంట్. ఏందంటే సినిమా చాలా వైబ్రెంట్‌గా ఉంటది. రంగులు రంగులుగా, నిప్పులు నిప్పులుగా అలా వాళ్ళు చేసి లైటింగ్, ఫ్రేమింగ్, ఆ కలర్ స్కీమ్ అదంతా అంటే వాళ్ళ కలర్ స్కీమ్ ఎట్లా పెట్టారంటే సినిమాతో రంగురంగులుగా ఉండడానికి. సో, అట్లా చూస్తే వాళ్ళు సక్సీడ్ అయ్యారు. అండ్ దెన్ ఏదంటే బోత్ హైదరాబాద్ అండ్ దెన్ ఆ ఊర్లో ఉండే ఒక అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, విలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఆయన చాలా పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాడనమాట. సో, వైబ్రెంట్‌గా అండ్ దెన్ రంగులు రంగులుగా సినిమా మొత్తం అట్లా వెళ్తూనే ఉంటదనమాట. సో, ఎడిటింగ్ బై కోటిగేరి వెంకటేశ్వరరావు గారు బావుంది. బావుంది ఎందుకంటే ఇది ఆయన ఫాల్ట్ కాదు. సినిమా ఏజ్‌తో కొద్దీ సినిమా ఇంత చండాలంగా అయింది కాబట్టి బట్ యాహ్! దాని తర్వాత ఆర్ట్ డైరెక్షన్ మచ్చెన్న గారు చాలా బావుంది. ఎందుకంటే ఒక ఫీలింగ్ ఇస్తది. ఏందంటే వాళ్ళు నిజంగానే వరంగల్‌లో ఉన్నారు. వెన్ ఇన్ రియాలిటీ ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలుసు. అది హైదరాబాద్‌లో ఒక సెట్. అండ్ దెన్ వాళ్ళు పెళ్లి డెకరేషన్ చేసే కొద్దీ అండ్ దెన్ వాళ్ళు వాడుకునే ఆ లొకేషన్స్ ఏదైతే ఉందో ప్రతి సీన్‌కి అది అది యాప్ట్‌గా అనిపించింది ప్రతి సీన్‌కి. సో, ఆర్ట్ డైరెక్షన్ అయితే అది పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. మొత్తం సినిమాకి. ఫైట్స్ బై గణేష్ మాస్టర్, స్టంట్ శివ మాస్టర్ అంటే బావున్నాయి. ఆహ్, యాహ్! అదొకటే చెప్తా. డైలాగ్స్ బై మన అల్ రవిపూడి గారు. ఆహ్, దే ఆర్ ఓకే. అంటే దే ఆర్ ఓకే. ఎందుకంటే ఈసారి నాకు పెద్దగా నవ్వు రాలేదు. బట్ 3 సీన్స్ నాకేమైనా ఇష్టం ఉన్నాయంటే ఆ మొత్తం స్వాతితో ఉండే పెళ్లి చూపుల సీన్ తర్వాత ఒక డైలాగ్ ఉంటదనమాట. ఏందంటే నేను నేను హైదరాబాద్‌కెళ్ళి డిగ్రీ పాస్ చేశాను రా అని చెప్తే చంద్రమోహన్ గారు ఒక డైలాగ్ చెప్తారు. డిగ్రీ డిగ్రీ చేస్తావా అది అయ్యేసరికి నీకు డ నీకు 70 ఏళ్ళొస్తాయి అని చంద్రమోహన్ గారు చెప్తారు. దాని తర్వాత సప్తగిరి గారి సీన్ చాలా ఫేమస్ అయింది. ఏందంటే, "అన్న నాకొక 3 అన్న నాకు కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 పరిగెడుతా, 2 బాగా పరిగెడుతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ అన్నావు దొరక్కుండానే పరిగెడుతా. నాది 3 ఆడు జంప్" అని చెప్పి ఆడు వెళ్తాడు. అండ్ దెన్ ఆఖరికి సోనూ సూద్ గారు ఒక డైలాగ్ చెప్తారు అన్నమాట. ఏందంటే, "నా ల నా లవ్వు అందరికీ అలా ఈజీగా నేను చెప్పలేను. ఎందుకంటే" నాకు బాగా గుర్తు. సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేను దీనికి క్లాప్స్ కొట్టాను ఈ డైలాగ్‌కి. సో, నా లవ్ అందరికిలాగా నేను ఈజీగా చెప్పలేను. ఎందుకంటే నేను 'అతడు' సినిమాలో మహేష్ బాబులా తక్కువ మాట్లాడతాను. అని చెప్పి ఫస్ట్ టైమ్ విన్నప్పుడు పగిలిపడి నవ్వుకున్నాను. నాకు సినిమాలో ఏమన్నా డైలాగ్ గుర్తుందంటే అదొక్కటే డైలాగ్. సో, యాహ్! దాని తర్వాత కాస్ట్యూమ్ డిజైన్ చాలా బావుంది. అండ్ దెన్ ఇంకేమైనా మిస్ అవుతున్నా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ బై మన శ్రీ సాయి గణేష్ పిక్చర్స్ బావున్నాయి. ఎందుకంటే సినిమా మొత్తం చూడడానికి చాలా రిచ్‌గా, చాలా అద్భుతంగా, రంగులు రంగులుగా చాలా ఉంది. బట్ జస్ట్ ఏజ్‌తో కొద్దీ సినిమా చాలా దారుణంగా తయారైంది. సో, యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే బేసిక్‌గా 'కంత్రీ' గారి సినిమా ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను 2011లో చూస్తే బావుంటది. కానీ 2023లో చూస్తే ఆఫ్‌కోర్స్ సినిమా చాలా అంటే చాలా తేలిపోయింది. సో, మొత్తానికి చెప్పాలంటే ఇదొక ఫుల్లు తలనొప్పి సినిమా ప్రెజెంట్ డేలో. నాకు పెద్దగా నచ్చడానికి ఆర్ నచ్చకపోవడానికి పెద్దగా ఏం లేదు. కానీ నేనొకటే చెప్తా ఈ సోదంతా చెప్పుకుండగా లేకపోతే ఇది రివాజ్ చేసే కొద్దీ నేను వర్డిక్ట్ ఇవ్వకుండగా ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి అది ఎవ్వడు మార్చలేడు. ఓకే. సో, నేను ఒక్కటే చెప్తున్నా. ఎవరైనా హర్ట్ అయ్యుంటే ఐయామ్ సారీ. బట్ నేను అదొకటే చెప్తున్నా. ఒకటే ఈ సినిమా మీరు 2 సార్లు ఆలోచించకుండగా మీరసలు ఈ సినిమా స్కిప్ జేసేయండి ప్రెజెంట్ డేలో. మీరు ఒక్కసారి చూసారంటే అదట్లా వదిలేసేయండి. ఇంకోసారి చూడడానికి మీరసలు ప్రయత్నం చేయకు. ఓకే. సో, అంతే. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.
అండ్ దెన్ ఫ్రైడే మా 125 ఎపిసోడ్ వస్తుంది. సో మరొకసారి అదొక సర్ప్రైజ్. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ గురించి నేను మాట్లాడబోయాను. అండ్ దాంతో పాటు ఒక కొత్త గెస్ట్ కూడా వచ్చారు మా పాడ్‌కాస్ట్‌కి. సో, మీరు కూడా ఆయన చెప్పే మాటలు వినడానికి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, మరొకసారి మా వినే ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ హాలోవీన్. టేక్ కేర్, హావ్ ఫన్ అండ్ హ్యావ్ ఎ ఏంటది? విల్ సీ యూ ఆన్ ఫ్రైడే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.